అన్నదమ్ములు ఆ యొక్క దావీదును అసహించుకుంటున్నారు కనుక ఈయన ఏం చేశాడంటే ఈ దావీదును సపరేట్ చేశాడు వాళ్ళ అన్నదమ్ముల్లో నుంచి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాడు దావీదు. ఎక్కడున్నాడంటే గొర్రెల దొడ్లో ఉన్నాడు దావీదు. అన్నదమ్ముల చేత అసహించబడిన వాడు దావీదు. అందరూ అనుకుంటున్నారు ఈ దావీదు మరి పాపం వల్ల పుట్టిన కుమారుడు దావీదు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలాంటి దావీదును బట్టి దేవుడు మాట్లాడే మాట మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. చదువుకుందాం. చదవండమ్మా. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. హల్లెలూయా. ఎవరంట? నా సేవకుడైన దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ములు అనుకుంటున్నారు తమ తల్లి పాపం చేయటం వల్ల కలిగిన వాడు ఈ దావీదని. అందుకే అతన్ని హీనంగా తక్కువవాడుగా అన్నదమ్ములు చెదిరించుకుంటున్న సమయంలో దేవుడు కనుగొన్నాడంట. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు కనుగొన్నాడంట. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాడంట? ఆయన కనుగొన్నాడంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంచివాడుగా దావీదు ఉన్నప్పుడే దేవుడు కనుగొన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యాకోబు ఏ స్థితిలో ఉన్నాడు? యాకోబు ఏ స్థితిలో ఉన్నాడమ్మా? మోసగాడుగా ఉన్నప్పుడు దేవుడు యాకోబును కనుగొన్నాడు. హల్లెలూయా. అందుకే ఒక పాట పాడతారు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవడు. మన దేవునికి ఎవరు సమము కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దావీదును కనుగొన్న దేవుడు అంతకుముందే యాకోబును కనుగొన్నాడు. ఎక్కడున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యాకోబును కూడా అన్నయ్యన ఏశావు చంపాలనుకుంటున్నప్పుడు, ఆ యాకోబు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా తన మామ దగ్గర ఒక దాసుడుగా ఉన్నప్పుడు దేవుడు కనుగొన్నాడు. దేవుడు యాకోబును హెచ్చించాడు. అదేవిధంగా అన్నదమ్ములంతా వీడు ఒక పాపములో పుట్టినవాడని చెప్పి ఆ దావీదును అనుకుంటున్నప్పుడు దేవుడు కనుగొన్నాడంట. హల్లెలూయా. తండ్రి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దలనేమో సైన్యంలో చేర్చాడు యెషయా. దావీదును గొర్రెలు కాయటానికి ఎండకు ఎండి వానకు నాని, ప్రియమైన దేవుని బిడ్డలారా మంచుకు తడిసి మరి ఆ యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో ఆ స్థితులలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఆ దావీదును అంటున్నాడు, దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ తైలముతో దావీదును అభిషేకించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అభిషేకించాడు దేవుడు? అక్కడ అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 26వ వచనంలో అంటాడు దావీదు, చూడండి, నీవు నా తండ్రివి. హల్లెలూయా. ఎవరమ్మా ఈయన? నా తండ్రివి నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదుకు తండ్రి ఎవరమ్మా? యెషయా.
అయితే ఆ యెషయా దావీదుని ఏం చేశాడు? గొర్రెలు కాసేవాడిగా ఉంచాడు. అయితే దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణే సమస్తముగా చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడము. చదవాలమ్మా. ఎవరమ్మా? నా తండ్రివి నీవే, నా దేవుడము, నా రక్షణ దుర్గము. హల్లెలూయా. నా రక్షణ దుర్గము. ఎవరమ్మా? దేవుడు ఎవరంట? రక్షణ దుర్గము. హల్లెలూయా. సింహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎదుట ఏమి చేయలేని స్థితి. ఎందుకంటే చూడండి, అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 24వ వచనంలో నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైండును, నా నామమును బట్టి అతని కొమ్ము దేనికి సాదృశ్యం? కొమ్ము దేనికి సాదృశ్యం అమ్మా? బలానికి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కొమ్ము ఉన్నటువంటి ఒక జీవికి, కొమ్ము లేని జీవికి తేడా అప్పుడే మనము గమనించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిష్టమైనటువంటి ఒక పశువు అయినప్పటికీ దాన్ని కొమ్ము లేకపోతే ఏమవుతుందమ్మా? కొమ్మను దాని ఎదుట అది తల వంచాల్సిందే, వెనుకడుగు వేయాల్సిందే. అయితే దేవుడు అంటున్నాడు, నేను అతని కొమ్మును హెచ్చించేదను అని చెప్పి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి బలం ఇచ్చిన వాడను నేనే అని చెప్పి అంటే ఈయనంటాడు నా రక్షణ దుర్గము అని. నా రక్షణ దుర్గము అని అతడు నాకు మెర్ర పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంట? నేను అతనికి బలమిస్తానంటే ఈయనేమంటాడు? నా రక్షణ దుర్గం ఆయనే, నా తండ్రి ఆయనే, నా దేవుడు ఆయనే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వందనాలమ్మా. అయితే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం మన బలాన్ని, మన బలగాన్ని, మన ధనాన్ని, మనకున్నటువంటి అందచందాలనే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆస్పదం చేసుకుంటున్నాము. కానీ దావీదైతే నా బలము నీవే, నా ధైర్యము నీవే, నా కొండ కోట నీవే అన్నటువంటి వాడు ఈ దావీదు. అందుకు దేవుడు అంటాడు, నా తైలాభిషేకముతో అతను నేను, చదమ్మా 20వ వచనం, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎప్పుడు, హల్లెలూయా, ఎడతెగక అనే మాట మనకు బాగా గుర్తుంటుంది. ఎంతమందికి తెలుసమ్మా ఎడతెగక అనే విషయానికి అర్థం? ఎడతెగక అనే విషయానికి అర్థం ఎంతమందికి తెలుసు చెప్పండి? అంటే ఇంకా అది ఆగిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. హల్లెలూయా. దేవుని చెయ్యి అంట ఆ దావీదుకు ఎడతెగక తోడై ఉంటుందంట. ఎడతెగక తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరుచును. ఆయన బాహువు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బలము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క బలము దావీదుకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందంట. ఈ మధ్య మరి యేసన్న వాళ్ళు పాట పాడారు. ఏం పాట పాడారమ్మా? నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా,
నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా. అపారమైనది నాపైన నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా. అపారమైనది నాపైన నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. హల్లెలూయా అంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాహుబలం ఎప్పుడూ నాకు దూరం కాలేదని దావీదు కూడా అంటాడు. దేవుడు అంటమే కాదు, చూడరు ఆ మాట, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందుడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతా. అతని విరోధులను నేను పడగొడతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడే కానీ తనకు విరోధులుగా ఎవరిని చూసుకోల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గొల్యాతే అతనికి విరోధయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు విరోధయ్యాడు దావీదుకు గొల్యాతు? ఎందుకు విరోధయ్యాడమ్మా? ఇశ్రాయేలు దేవుని దూషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుని దూషిస్తూ ఇశ్రాయేలు ప్రజలను ఎంతో తక్కువ చేస్తున్నప్పుడు రోషం వచ్చింది దావీదుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ స్థితిలో ఉన్న వయస్సును బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే బాలుడుగా ఉన్నటువంటి దావీదుకు రోషం వచ్చింది. దేవుని యొక్క నామము దూషింపబడుతున్నప్పుడు, దేవుని ప్రజలను ఆ గొల్యాతు దూషిస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు మరి దావీదుకు గొప్ప పౌరుషము కలుగజేశాడు. దావీదుకు శత్రువు గొల్యాతే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటాడు అతని ఎదుట నిలవకుండా చదవాలా. అతని ఎదుట 23 అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను పడగొడతా. హల్లెలూయా. నాకు విచిత్రం అండి, మీ మట్టుకు మీరేమో కానీ నాకు తెలీదు. దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాడు. గొల్యాతు ఏమో 6 మూరల జానుడు ఉన్నటువంటి వ్యక్తి. గొల్యాతు దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా ఉన్నటువంటి బల్లెమును మోయేవారు ఇద్దరు వ్యక్తులు. అతని చేతిలో గొప్ప ఆయుధం ఉంది గొల్యాతు దగ్గర. అతనికి శిరస్త్రాణం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శరీరానికి మరి కవచం ఉంది. ఎంత ఉన్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక చిన్న రాతిని విసిరాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత దేహదారుఢ్యము కలిగినటువంటి ఆ వ్యక్తిని జయించడానికి దేవుడు చూపించినటువంటి మార్గాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ దావీదుకు దేవుడిచ్చినటువంటి ఆ వివేచనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ చిన్న రాతితో ప్రియమైన దేవుని బిడ్డలారా వడిసెలతో కొట్టినప్పుడు ఆ యొక్క గొల్యాతు పడిపోయాడు. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదని అంటాడు. ఇదేనమాట. వడిసెలు విసిరాడు. గొల్యాతు ఏమయ్యాడమ్మా? గొల్యాతు ఏమయ్యాడు? పడిపోయాడు. వ్యక్తి
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదుట ఉండి ఒక మనిషిని కొట్టినప్పుడు ఆ వ్యక్తి ఎట్టుబడాల. మనం ఎదుట ఉండి ఒక మనిషిని కొడితే, కర్రతో కొట్టినా లేకపోతే మంచి ప్రియమైన దేవుని బిడ్డలారా పవర్తో, శక్తితో మనం కొడితే మనిషి ఎట్టుబడిపోవాలా? వెనక్కి పడాలా కదా. అయితే గొలియాతు ఎట్టబడ్డాడంట, బోళ్ళ పడ్డాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ అంటాడు, నేను అతని ఎదుట అతని శత్రువులను పడగొట్టేదను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కొట్టిన దానికి వాస్తవంగా అయితే గొలియాతు వెనక్కి పడిపోవాలా. ఆ యొక్క రాతి యొక్క వేగానికి వెనక్కి పడాలి, కానీ గొలియాతు ముందుకు పడాడంటే పడగొట్టింది దేవుడే. హల్లెలూయా చెబుదాం. మనం కూడా ఎప్పుడైనా విజయం పొందామంటే అది మన దేవుని యొక్క బలమే అని చెప్పి మనం అనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు నా ఎదుట ఓడిపోయాడని మనం అనుకున్నట్టు కంటే నా దేవుడు నా ఎదుట నా శత్రువును పడగొట్టాడు అని చెప్పి మనం అనుకుంటే దేవుడు కనుగొన్న వ్యక్తిగా నువ్వు నేను ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటాడు దేవుడు, నేను కనుగొన్నా దావీదు ఎదుట ఏ శత్రువు నిలవకుండా నేను పడగొట్టేదను అంటాడు. ఇంకా తర్వాత చదువుమా, అతని పగబట్టు వారిని మొత్తెదను. ఏమంట? అతని పగబట్టు వారిని మొత్తెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటాడు, మొత్తెదను అంటే చెప్పండి, చంపేస్తా. దావీదు మీద ఎవడన్నా పగబడితే అతన్ని చంపేస్తా. చాలాసార్లు మామైనటువంటి రాజు అయినటువంటి సౌలు దావీదును చంపాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సౌలును చంపటానికి ఎన్నెన్నో అవకాశాలు వచ్చాయి. మామైనటువంటి దావీదేమో తన కుమార్తె అయినటువంటి మీకాలుని ఇచ్చినటువంటి ఆ రాజు ఈ అల్లుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే దావీదు మరి ఎదుట సౌలును చంపడానికి ఎన్నో అవకాశాలు దావీదుకు ఉన్నాయి. అయితే దావీదు అంటాడు, దేవుడు అభిషేకించిన వారిని నేను చంపను అన్నాడు. హల్లెలూయా చెబుదాం. దేవుడు అభిషేకించిన వారిని నేను చంపను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అక్కడ రాజుల గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దౌష్ట్యము దుష్టుల వల్లనే కలుగుతుంది అన్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దౌష్ట్యము ఎక్కడి నుంచి వస్తుందంట? దుష్టుల వల్లనే వస్తుందని చెప్పి అన్నప్పుడు ఈ యొక్క సౌలు కుమారులను యుద్ధములో ఫిలిస్తీయులు చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చంపాలి. దావీదు చంపటానికి అనుకూలమైన సమయాలు ఉన్నాయి. అయితే ఆయన చంపటానికి దావీదుకి ఇష్టపడక అతని వస్త్రాలను కత్తిరించాడు. సౌలును చంపకూడదన్న ఆ యొక్క గొప్ప భయంతో, అదేవిధంగా సౌలును చంపకూడదన్న ఉద్దేశంతో అతని దగ్గర ఉన్నటువంటి నీళ్ళ బుడ్డిని దావీదు తీసుకొని వచ్చాడు. సౌలును చంపడానికి ఎన్నో అవకాశాలున్నా దావీదు సౌలును చంపలా. అయితే ఎవరు చంపారంట? అక్కడ అన్నమాట, అతని మీద పగబట్టు వారిని నేను మొత్తెదను. సౌలును ఫిలిస్తీయులు చంపారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అంటే అతనికి ఇంకా తప్పించుకునే సమయమే లేదు సౌలుకు. అలాంటప్పుడు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు సౌలు. చూడండి, దేవుని ప్రజలకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రేమనే దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా, నేను ఎప్పుడైతే దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనసుకు ఇష్టకరంగా, పైన వారంలో దేవుడు అన్నాడు కదా, మరి దావీదుని ఏమన్నాడమ్మా దేవుడు? దావీదుని దేవుడు ఏమన్నాడు? నా ఇష్టానుసారుడు అంట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు,
అతనికి విరోధులను నేను మొత్తెదను. 24 వచనం. నా విశ్వాస్యత, నా కృప ఏమి తోడుంటుందంటమ్మా? విశ్వాసం. హల్లెలూయా. దావీదుకు దేవుని విశ్వాసము తోడుంటుందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మోసం చేసిన కదా, మనుషులు మోసం చేసిన దేవుడు ఎప్పుడే కానీ మోసం చేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యందు విశ్వాసం ఇచ్చినటువంటి బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడే కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడే కానీ చేయి విడిచే దేవుడు కాదు. నా విశ్వాస్యతను చదవాలా, నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతను కొమ్ము హెచ్చించేదను. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నా నామమును బట్టి అతను కొమ్ము హెచ్చిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అతని ఎదుట, దావీదు ఎదుట రాజులు నిలవలేకుండా దేవుడు చేశాడు. రాజుల గ్రంథంలో 2 సమూయేలు గ్రంథంలో అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంతకంతకు వర్ధిల్లేను అని చెప్పి 2 సమూయేలు గ్రంథంలో కానీ 1 సమూయేలు గ్రంథంలో కానీ వ్రాయబడి ఉంటుంది. దావీదు అంట అంతకంతకు వర్ధిల్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ వర్ధిల్లాడమ్మా? నా మట్టుకు వర్ధిల్లడం అంటే చాలామంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక దైవజనుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పెద్ద దైవజను దగ్గరికి వచ్చి అన్నాడంట, అన్నా నేను భలే ఆశీర్వదింపబడ్డానన్నా అన్నాడంట. ఏమన్నాడమ్మా? అన్నా నేను భలే ఆశీర్వదించబడ్డానన్నా అన్నాడంట. తమ్ముడా ఎట్లా ఆశీర్వదింపబడ్డావు అని చెప్పి ఆ దైవ సేవకుడు పెద్ద ఆయన అడిగితే, అన్నా దేవుడు నాకు ఈ సంవత్సరంలో మొదట సైకిల్ ఇచ్చాడన్నా అన్నాడంట. కొన్ని దినాలైనాక నాకు బైక్ ఇచ్చాడన్నా దేవుడు అన్నాడంట. కొన్ని దినాలైనాక నాకు కారు ఇచ్చాడన్నా దేవుడు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సహోదరుడా, నీకు మొదట సైకిల్ ఇచ్చాడు, రెండవది బైక్ ఇచ్చాడు, మూడవది కారు ఇచ్చాడు. మరి ఎన్ని ఆత్మలను ప్రభువులోనికి నడిపించావు అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? ఎన్ని ఆత్మలను ప్రభువులోనికి నడిపించావంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడంట, ఒక్క ఆత్మనైనా ప్రభువులోకి నడిపించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బలము ద్వారా మనం వర్ధిల్లడం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఒకరిని దేవునికి సమీపంగా చేస్తూ, ఒకరిని దేవుని సన్నిధికి నడిపిస్తూ వర్ధిల్లడమే అభివృద్ధి అని చెప్పి మనం అనుకోవాలి. దావీదైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి అన్నాడు, ఆయనను గురించి మరి రాసినటువంటి పాట, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు ఆశీర్వదింపబడినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టడానికి అతను పూనుకున్నాడు. దేవుని యొక్క మందసాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గుడారంలో ఉంచాలన్న ఉద్దేశంతో
దావీదు తన మొదటి ప్రయత్నం చేశాడు. ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదంట తనను తాను మర్చిపోయి తన వస్త్రము కింద పడిపోయినా కానీ తెలియకుండా దేవుని సన్నిధిలో నాట్యమాడాడంట. ఆరాధన నాయకుడు దావీదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరే కానీ దేవుని సన్నిధిలో నాట్యం ఆడిన వారు లేరు, ఒక్క దావీదు మాత్రమే. అంటే ఏంటంటే దావీదు ఆశీర్వదింపబడటానికి కారణము, ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో తను తాను మైమరిచిపోయిన వాడు. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా దావీదును అతని కొమ్ము నేను హెచ్చించదను అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత చదువు మా కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను. హల్లెలూయా. మరి ఈ విషయాన్ని మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడే కానీ నేను కూడా ఆ యొక్క విషయాన్ని నేను కూడా గమనంలోనికి తెచ్చుకోలేదు. కానీ దేవుడంట ఎక్కడ? సముద్రముల మీద, నదుల మీద అతని చేతిని హెచ్చిస్తాడంట. తర్వాత 26, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా. హల్లెలూయా. ఎలాగ చేస్తున్నాడంటమ్మా? ఇందాక అన్నాడు అతని శత్రువుల్ని నేను మొత్తుతానన్నాడు. ప్రియమైన దేవుణ్ణి అతన్ని నేను హెచ్చిస్తా, అతని కొమ్ము నేను హెచ్చిస్తానన్నాడు. కానీ ఇప్పుడైతే ఆఖరిగా అంటున్నాడు, అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్యేష్ఠ కుమారుడు ఉండే అర్హత అక్కడ దావీదుకు అగుపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్యేష్ఠ కుమారుడుగా ఉండే అర్హత మనం కూడా కలిగి ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి జ్యేష్ఠత్వం ఇవ్వాలి అమ్మా? జ్యేష్ఠత్వం ఎవరికి ఇవ్వాలి? ఎవరికైనా తెలుసా? పెద్ద కుమారుడికి జ్యేష్ఠత్వం ఇవ్వాలి. జ్యేష్ఠత్వము ఇచ్చేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, భాగం పంచేటప్పుడు జ్యేష్ఠ భాగం తీయాలా. జ్యేష్ఠ కుమారుడికి ఏం చేయాలా? పెద్దవాడిని జ్యేష్ఠ కుమారుడికి చేయాలా. తర్వాత జ్యేష్ఠత్వం పెద్ద కుమారుడికి ఇవ్వాలా. జ్యేష్ఠత్వం ఇవ్వడం అంటే ఏంది చెప్పండి? తన ఆస్తిలో తన కుమారుడిని, పెద్ద కుమారుడిని పెట్టి, అయ్యా నీకు ఏది ఇష్టమైందో తీసుకోరా అని చెప్పి అడగాల తండ్రి. ఆ కుమారుడు తనకి ఇష్టమైంది తీసుకుంటాడు, దాన్ని జ్యేష్ఠ భాగము అని చెప్పి అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ సమయంలో మనము ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయనకు జ్యేష్ఠ కుమారులముగా ఉండాలి. ఒకసారింట ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒక పిల్లవాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక పిల్లవాడు ఒక స్థలంలో ఉన్నాడు. రారాట ఇంట్రా సంగీత, నువ్వురా, తొందర రావాలా, రారా నువ్వు, రారా నువ్వు, త్వరగా రావాలా. ఎదురుగా నిలబడినావు. అట్లా ఒకసారి ఏదో ఒక కారణాన్ని బట్టి, బాగా నిలబడు, ఏదో ఒక కారణాన్ని బట్టి ఈ వ్యక్తి ఇక్కడున్నటువంటి చిన్న బిడ్డను ప్రేమించాడంట. ఇక్కడున్నటువంటి పెద్ద వ్యక్తి ఒక చిన్న బిడ్డను ప్రేమించాడంట. ప్రేమించి ఈయన దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి. ఈయన దగ్గర ఏమున్నాయమ్మా? ఈయనను పురుషుడు అనుకుందాం, ఈయన చిన్న పిల్లవాడు అనుకుందాం. ఈయన దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి. చాలా చాక్లెట్లు ఉంటే ఈయన అంటున్నాడంట, ఒరే బాబు నువ్వు చాక్లెట్లు తీసుకోరా అంటున్నాడంట. ఏమంటున్నాడు? అరే బాబు నువ్వు చాక్లెట్లు తీసుకోరా అంటున్నాడంట. అంటే ఈడేమంటాడంట? మౌనంగా ఉంటాడు. బాబు ఎందుకు మౌనంగా ఉన్నాడు?
వాడికి మనసులో ఒక ఆలోచన ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడంటాడంట, అయ్యగారు నేను తీసుకోను, అయ్యగారు నేను తీసుకోను, మీరు పెట్టండి అంటాడంట. ఈయనేమంటాడు, తీసుకోరా అంటాడంట. ఈ బాబు ఏమంటాడంట, మీరు పెట్టండి అయ్యా అంటాడంట. సరే, మెట్టుకు ఈ వ్యక్తి ఆ బాబుకు కొన్ని చాక్లెట్లు పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ పెద్ద మనిషి ఆ బాబుని అంటాడంట, ఒరే అబ్బాయి తీసుకోరా అని చెప్పంటే నువ్వు తీసుకోవు ఎందుకురా అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెద్ద మనిషి ఈ చిన్న పిల్లోడిని అడిగాడంట. మన పిల్లలైతే ఎవరన్నా ఇచ్చి ఇవ్వంగానే గబక్కన లాగి జోబులు పెట్టుకుంటారు కదా, గబక్కన లాగి జోబులు పెట్టుకుంటారు. ఆ పద్ధతులు మన పిల్లలకు నేర్పించబాకండి. తర్వాత ఈ పిల్లవాడు అన్నాడంట, అయ్యా నీ దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి, నీ దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి, లేకపోతే చాలా ధనం ఉంది, నేను తీసుకుంటే నా పిటికిడితో తక్కువ వస్తుంది కదా. చిన్నపిల్లవాళ్ళు పిటికిడితో తీసుకుంటే ఎన్ని వస్తాయి? కొన్నే వస్తాయి. అదే పెద్ద మనిషి తన పిడికిడితో పెట్టాడు అనుకోండి, ఎన్ని వస్తాయి? రెట్టింపుగా వస్తాయి. హల్లెలూయా. అందుకనయ్యా నేను తీసుకుంటే కొన్నే వస్తాయి, కాబట్టి నిన్నే పెట్టమన్నాను, ఎందుకంటే నువ్వు పెడితే మరిన్ని వస్తాయి. కూర్చోండి, పోయి కూర్చోండి అని చెప్పి పిల్లవాడు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటిది ఏదైనా నీకు మెండుగానే ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చేది ఏదైనా కానీ నీకు ఎలాగుంటుంది? మెండుగానే ఉంటుంది. నాకు ఎవరైనా కానుకిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ కోసం నేను ప్రార్థించే ప్రార్థన ఏంటంటే, ఈ బిడ్డలు ఇచ్చినటువంటి ఈవిని బట్టి వీరికి సమృద్ధిగా దయచేయమంటాడు. హల్లెలూయా. సమృద్ధి అంటే ఏంది చెప్పండి? వాళ్ళకు సాలినంత. హల్లెలూయా. సమృద్ధి అంటే ఏందమ్మా? వాళ్ళకు సాలినంత, ఎక్కువగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు అంటాడు, చదువుమా, నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఏం చేస్తాడంటమ్మా? జ్యేష్ఠ కుమారునిగా చేస్తాడంట. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటంటే నిన్ను ఆయన జ్యేష్ఠ కుమారునిగా చేసుకోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్యేష్ఠ కుమారుడుగా నువ్వు ఉండాలనే ఆయన కోరిక. ఆయన కలిగిన సమస్తములో నీకే మొదట ఇవ్వాలన్న ఉద్దేశం ఆయనకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏ రీతిగా ఉందాం? దావీదు వలే మనం ఉంటే మనల్ని ఆయన జ్యేష్ఠ కుమారుడుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండము 4వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుమా. నిర్గమకాండము 4వ అధ్యాయం 20వ వచనం నుంచి. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఐగుప్తునందుకు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. ఆగమ మోసే తన యొక్క 40 ఏళ్ళ జీవితము ఎక్కడ గడిపాడమ్మా? ఫరో ఇంట్లో గడిపాడు. రాజకుమారుని వలె జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ రాజకుమారుని వంటి ఆ జీవితము మోసేకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషం కలుగు చేయలేదేమో. కారణం ఏంటంటే ఇతనేమో యూదుడు. మోసే ఎవరు? మోసే యూదుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుడు కానీ ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఒక రాజులాగా ఉన్నాడు. ఉన్నా కానీ ఈ యొక్క యూదునికి సంతోషము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 40 ఏళ్ళ జీవితము తన పెంపుడు తల్లి అయినటువంటి ఆ యొక్క ఫరో కుమార్తె దగ్గర జీవించినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే తన మామయ్య అయినటువంటి మిద్యాను కుటుంబంలో ఉన్నటువంటి సంతోషము మోసే అనుభవించలేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు కదా, ఫరో ఇంట్లో యువరాజుగా ఉన్నటువంటి మోసే ఆ సంతోషాన్ని, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధనాన్ని, ఆ సుఖాన్ని తుచ్చమైనదిగా ఎంచుకున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది. అయితే తిరిగి మోసే మిద్యాను దేశంలో తన మామయ్య అయినటువంటి మిద్యాను యాజకుడి దగ్గర 40 సంవత్సరాలు గడిపినా ఎక్కడికి కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసేకు సంతోషం లేదేమో. తిరిగి ఎక్కడికి వచ్చాడు? తన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చి వారిని నడిపించే నాయకుడుగా మోసే మారాడు. హల్లెలూయా. తన భార్య పిల్లలను కూడా ఇడిచొచ్చాడు మోసే మొదట, ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే రెండోసారి వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నాడు. ఆ సమయంలో అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే దేవుని కర్రను చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లనను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేటుకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. నేను మహత్కార్యాలు నీకు ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఫరో ఎదుట మహారాజుగా ఉన్నాడు. యాజకుడైనటువంటి మిద్యాను ఇంట్లో కూడా అతనికి మరి బామార్దులు లేరు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే ఇప్పుడేం చేస్తున్నాడంటే దేవుడు మహత్కార్యాలు మోసే ద్వారా జరిగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు ఎన్నో, నా మట్టుకు నేను, ప్రియమైన దేవుని బిడ్డలారా, 19 సంవత్సరాల వరకు ఎంతో ఆడంబరాన్ని అనుభవించాను. కానీ దేవుని సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన తర్వాత దేవుడు నన్ను అనేక స్థలాల్లో హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పెద్దన్న కుమార్తె వివాహం, కర్నూలులో మా పెద్దన్న కుమార్తె వివాహం. ఆ వివాహంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుటుంబంలో అతి కనిష్ఠుని నేను. నాకంటే పెద్దోళ్ళు 9 మంది, 4 అన్నోళ్ళు పెద్దోళ్ళు, 5 మంది అక్కోళ్ళు పెద్దోళ్ళు. ఆ స్టేజ్ మీద మొట్టమొదట ఆ వివాహంలో నన్నే ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించారు. ఆ విషయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరిచాను. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 19 సంవత్సరాల వరకు ఎంతో ధనముండి, ఎంతో బలగముండి, నేను అనుభవించినటువంటి సంతోషాన్ని నేను ఆ దినాన అనుభవించాను. అదేవిధంగా మా 4వ అన్న,
అన్న కుమారుని యొక్క బర్త్డే జరుపుకునేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న సేవకుడు, పొంగూరులో ఉన్న సేవకుడు అనుకున్నాడంట, అందరికంటే పెద్దోడు ఈయనే అనుకున్నాడంట. నెలక చూసావు కదా, అందరికంటే పెద్దోడు ఈయనేనని. అన్నోళ్ళు అందరికంటే ముందుగా నన్నే మరి వాక్యానికి ఆహ్వానించి ప్రియమైన దేవుని బిడ్డలారా నన్ను గౌరవించాడు. అప్పుడు కూడా నేను అనుకున్నా, దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కనిష్ఠునైనా నన్ను దేవుడు జ్యేష్ఠునిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి నిన్న నేను మద్రాసు వివాహానికి వెళ్ళాను. మద్రాసు వివాహానికి వెళ్తే అక్కడ కూడా మా బంధువులలో ఒక్కరిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్నే ఆ మద్రాసు పట్టణంలో పెద్ద స్టేజ్ మీదకి నన్ను ఆహ్వానించారు. నేను అనుకుంటాను, అదే నేను పాత జీవితంలో ఉంటే నన్ను ఎవరన్నా ప్రేమించేవారా, నన్ను ఎవరైనా గౌరవించేవారా? ఈ దినం ఈ స్థితిలో నేను ఉన్నానంటే ఎంతో సంతోషం అని చెప్పి నేను అనుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దావీదు వలె జ్యేష్ఠ కుమారునిగా చేయాలనుకుంటున్నాడు. మోసే, నేను చూపించే మహత్తర కార్యాలన్నీ ఆ ఫరో ఎదుట నువ్వు చేయాలా. ఎందుకు చేయాలా? చదువుమా, ఎందుకు చేయాలా? అయితే నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తా, అతడు ఈ జనులను పోనీయుడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు ఎవరంట? ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అంటాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి ఇష్టకరంగా ఉంటాడో ఆయన దేవుడు వాణ్ణి జ్యేష్ఠ కుమారుడు అంటాడు. మోషేతో అంటున్నాడు, మోసే నువ్వు ఫరో ఎదుట ఆశ్చర్యకార్యాలన్నీ చేయాలా. అతని హృదయం కఠినమవుతుంది. అయినా కానీ నువ్వు అతనితో చెప్పు, ఫరోతో, ఇశ్రాయేలు ఎవరు? నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పు. హల్లెలూయా. నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నా. నా జ్యేష్ఠ కుమారుని నువ్వు పంపకపోతే ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపుతానని చెప్పి చెబుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నా జ్యేష్ఠ కుమారుని నువ్వు పోనీకపోతే నీ జ్యేష్ఠ కుమారుని చంపుతా. చూడండి, దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జ్యేష్ఠ కుమారుడు అయితే నీకోసము రాజులను చంపుతాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడమ్మా? నా జ్యేష్ఠ కుమారునికి కొరకు నీ జ్యేష్ఠ కుమారుని చంపుతా. ఎవరితో అంటున్నాడు? ఫరోతో అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు నేను ఒక విశ్వాసునే, నాకు పాటలు రావు, నాకు వాక్యము చదువుతుంటే వినపడదు, నాలో ఏ మంచితనం ఉంది, నాలో ఏ గొప్పతనం ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. అవన్నీ అర్హతలన్నీ పక్కన పెట్టు. దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇష్టకరంగా నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు అనే విధంగా మనం జీవిస్తామో అప్పుడు దేవుడంట నీ కోసము ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, నీ కోసము ఇతరులను చంపుతాడు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. అయితే మనం ఇతరులు చంపబడాలని కోరుకునే వారంగా ఉండకూడదు. ఎప్పుడే కానీ మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతరులను దూషించే వారంగా ఉండకూడదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు అబ్రహాముతో కదా, 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఎట్లా చేస్తా?
నువ్వు నా మాట వింటే నిన్ను గొప్ప జనంగా చేస్తా. హల్లెలూయా. నేను గొప్పవాడిని కాదు కదా నువ్వు అనుకోబాకు, నాకు ఆస్తి లేదు కదా అని నువ్వు అనుకోబాకు, ఆ దేశంలో నాకు బంధువులు లేరు కదా అని చెప్పి నువ్వు అనుకోబాకు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఇంట్లోనట, అబ్రహాం ఇంట్లో మరి యుద్ధం నేర్చిన వారే 318 మంది ఉన్నారంట. హల్లెలూయా చెప్పండి. ఎవరంటమ్మా? యుద్ధం నేర్చిన వారు 318 మంది ఉన్నారంట అబ్రహాం ఇంట్లో. అబ్రహాము ఎక్కడున్నాడు? ఊరు అనే ప్రాంతంలో అబ్రహాం ఉంటే, ఆ ఊరు విడిచిపెట్టరారా నాయన, నీ సొంత జనాన్ని విడిచిపెట్టరా, నీకున్నదంతా విడిచిపెట్టరా అంటే వచ్చాడు. అబ్రహాం ఏ విధంగా తయారాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 318 మంది యుద్ధం నేర్చినటువంటి మరి బలము అబ్రహాంకు ఉంది. దేవుడు అంతగా వర్ధల చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటాడు, చదవమ్మా ఇంకా 12, ఆదికాండం 12, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరు గొప్ప చేస్తా. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేనే ఆశీర్వదిస్తా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిన్నెవరైనా ఆశీర్వదిస్తుంటే వాళ్ళని నేను ఆశీర్వదిస్తా. నిన్నెవరైనా దూషిస్తుంటే నేను శపిస్తా. నువ్వు మాత్రమో ఎవరిని శపించొద్దు. దేవుడు చెప్పింది అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు దేవుడు చెప్పింది ఏంటంటే, నిన్నెవరైనా శపిస్తే నువ్వు నోరు మూసుకోనుండు. ఒకవేళ నేను కానీ నువ్వు కానీ ఇంతకుముందు చేసామేమో, ఈ వాక్యం విన్నాకైనా నన్ను శపించిన వారిని నా దేవుడు శపిస్తాడని నువ్వు కానీ నేను కానీ మౌనంగా ఉంటే భూమి యొక్క జనముల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉండాలా. అందుకే అంటాడు ఆయన, చదువుమా అక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఎవరంట? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. అతని జోలికి ఇచ్చినవనుకో నీ జ్యేష్ఠ కుమారుని చంపుతా. మనం ఏమనబాకండి. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 22వ వచనంలోంచి ఉంటుంది. చదువుదాం. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు, అదేనమాట. సారీ, 8వ వచనం నుంచమ్మా. ఉత్తర దేశంలో నుండి, ఎక్కడి నుంచి? ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుతున్నాను. అదేలే కరెక్ట్ అమ్మా. కొంచెం మాకు ఉత్తర దేశం అంటే చెప్పండి. ఉత్తర దేశం అంటే చెప్పండి. మనకు ఉత్తరం ఏది? మనకు ఉత్తరం ఏది? శ్మశానం అంట. దైవజనులు చెబుతున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపబడిన స్థలం కదా ఉత్తరప్రదేశము. ఎట్లా ఉంటుంది ఉత్తరము? ఎవరైనా దాన్ని కొంచెం ఎత్తుకు పెడితే, ఒరే దక్షిణం ఎత్తు ఉండాలిరా. అవునా? రోజేష్ గారు ఏమంటారు? ఉత్తరం ఎత్తుకుంటే ఏమంటారు? ఒరే దక్షిణం ఎత్తుకుండాలిరా, ఉత్తరము కొంచెము తగ్గాలరా
అంటుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను అతన్ని ఉత్తరపు దేశములో నుంచి, అంటే అతడు తగ్గింపబడే స్థలంలో ఉన్నాడు. నా కుమారుడు ఎక్కడున్నాడు? దేనదోషిలో ఉన్నాడు. నా కుమారుడు ఎంతో హీనమైన స్థితిలో ఉన్నాడు. అయితే నేను అతన్ని రప్పిస్తా. హల్లెలూయా. నువ్వు హీన స్థితిలో ఉన్నా, నువ్వు తక్కువ స్థితిలో ఉన్నా, నీవు అనారోగ్యంతో ఉన్నా, నీ దేవుడు నిన్ను చెయ్యి విడవడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను, ప్రేమైన దేవుని బిడ్డలారా, తన కుడి చేత నిన్ను హెచ్చిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవాలా? ఎవరినమ్మా? గుడ్డివారినేమి? ఎవరమ్మా? కుంటివారు కదా. కుంటివారినేమి? ఎవరమ్మా? నాకు కొంచెం వినపడేటట్టు కొంచెం నేను చూసుకుంటా ఉన్నామా. ఇప్పుడు చదవమ్మా. ఎవరినమ్మా? గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బోధిగంతముల నుండి అందరినీ సమకూరుస్తున్నా. ఎక్కడి నుంచమ్మా? ఉత్తరపు దిక్కు నుండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఉత్తరపు దిక్కు నుండి. వాళ్ళు కుంటోళ్ళైనా, వాళ్ళు గుడ్డోళ్ళైనా, వాళ్ళు గూనెళ్ళైనా, వాళ్ళు గర్భిణీ స్త్రీలైనా, ఎవరినైనా నేనేం చేస్తా? ఏం చేస్తానమ్మా? అందరినీ సమకూరుస్తా కదా. అందరినీ సమకూర్చేదను. మహాసంగమై, ఏంటట? మహాసంగమై వారి ఇక్కడికి తిరిగి వచ్చేదరు, దేవుని సన్నిధికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపబడిన వారు, అసహించబడిన వారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, కులీలమైన మమ్మను ఆయన రక్షించాడంట. ఎవరమ్మా? కులీలమైన మనలను ఆయన రక్షించాడంట. ఎవరు కులీలు అంటే? ఎవరు చెప్పండి? కులాలలో హీనమైన కుటుంబం, కులం. మీకు ఎంతమందికి తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పుస్తకాలలో కొంతమంది తలలో నుంచి పుట్టారంట. ఎక్కడి నుంచి పుట్టారంట? కొంతమంది వాళ్ళు చెబుతుంటారు వాళ్ళ పుస్తకాలలోంచి, కొంతమంది తలలలో నుంచి పుట్టారంట. ఎవరు వాళ్ళు? బ్రాహ్మణులు పుట్టారంట, తలల్లో నుంచి పుట్టారంట. కొంతమంది భుజాలలో నుంచి పుట్టారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు రాజులు, తలలో నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, భుజాలలో నుంచి పుట్టిన వాళ్ళు రాజులు. ఆ రీతిగా 5 పంచమ కులాలని చెప్పి వాళ్ళు చెబుతుంటారు. మరి ఎవరైందో మనకు అవసరం లేదు, కానీ కొంతమంది చెబుతుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తక్కువ కులాలన్నీ శూద్రులంట. ఈ పంచమ కులాలలో ఒక కులం ఉంది, అదేంటంటే శూద్రులు అని చెప్పి చెబుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులు ఆ రీతిగా మనుషుల్ని విభజిస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు ఉత్తరపు దిక్కు నుండి, హల్లెలూయా, ఉత్తరపు దిక్కు నుండి చదవమా, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి,
ప్రసవించే స్త్రీలనేమి భూదిగంతముల నుండి వారందరినీ నేను సమకూరుస్తున్నా. మన దేవుడు అనే మాట ఏంటంటే వాళ్ళు అనుకునేది తలలో ఉన్న వాళ్ళు ఒక కులము, భుజాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక కులము, కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొక కులం, ఇలాగ చెబుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అంటాడు ఉత్తర దేశంలోనే. అంటే ఉత్తర దేశము, ఉత్తరం అంటే మనకు తెలుసు, ఉత్తరము దిగువ స్థలము, ఉత్తరము తగ్గింపు స్థలము, ఉత్తరము శ్మశానం ఉండే స్థలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలాల్లో నుంచి దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడే. ఆ తర్వాత సమకూర్చి మహాసంఘముగా వారు ఇక్కడికి వస్తారు. వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా, హల్లెలూయా, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తా. హల్లెలూయా. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను ఏందంట, వాళ్ళు తొట్టిల్లకుండా. తొట్టిల్లడం అంటే ఎవరికైనా తెలుసమ్మా? తొట్టిల్లడం అంటే ఎవరికైనా తెలుసా? చెప్పండి అమ్మా. ఎవరో చెప్పమ్మా. ఇప్పుడు ప్రభావతమ్మ, మనిషి ఒక పైరు నాటాడు. పైరు నాటిన తర్వాత ఆ గెను మీద పోతుంటే ఎట్టుంటుంది మనిషికి? ఎడన్న పడిపోతామేమో అన్న భయం. అవునా? ఉండదమ్మా? గెనెల మీద ఎడన్న పడిపోతామేమో అన్న భయం కదా, తొట్టుపాటు. కాబట్టి దేవుడు అంటాడు, వాళ్ళను నేను తొట్టిల్లనివ్వను, వాళ్ళ కాళ్ళు జారనివ్వను, వాళ్ళని నేను కింద పడనివ్వను. హల్లెలూయా. ఎవరాళ్ళు? ఉత్తర దేశంలో నుంచి వచ్చిన కుంటోళ్ళు, ఉత్తర దేశంలో నుంచి వచ్చిన గుడ్డోళ్ళు. వాళ్ళు నేను తొట్టుపడనివ్వను. చదవాలా? వారు ఏడ్చుచూ వచ్చేదురు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలం లేదా వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని గానా. హల్లెలూయా. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు గాడా. హల్లెలూయా. ఎఫ్రాయిం ఎవరు చెప్పాలి? యోసేపు కుమారులలో ఎఫ్రాయిం తక్కువ వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశము మన పట్ల మనము జ్యేష్ఠ కుమారులముగా ఉండాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు, దావీదు నా జ్యేష్ఠ కుమారుడు, మరి ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. వాళ్ళు ఎక్కడున్నవారు? ఉత్తర దేశంలో ఉన్నవారు. వారు నేను హెచ్చిస్తా. దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము, దేవునికి ఉన్నటువంటి ఆశ, దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక నీ పట్ల ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలని, నీ కొమ్ము బలపరచాలని, నీ ఎదుట ఏ శత్రువు నిలబడకూడదని ఆయన అనుకుంటున్నాడు. నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో వెనకబడుతున్నావేమో జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చదువుతుంటా, ఒక అడవిలో ఒక ఆవుల మంద పోతుంది. ఆవుల మంద పోతుంటే ఆ మందను ఒక 15-20 సింహాలు ఎదుర్కోవటానికి పొంచి ఉన్నాయి. మంద పరిగెడతా ఉంది, సింహాలు పొంచి ఉన్నాయి. ఆ మంద పరిగెత్తేటప్పుడు ఈ సింహాలు ఎక్కడ అటాక్ చేస్తాయమ్మా? ఈ సింహాలు ఎక్కడ అటాక్ చేస్తాయి? వాటికి తెలుసు, ఈ యొక్క మంద పోయేటప్పుడు ముందు మనం అటాక్ చేస్తే వెనకొచ్చే మనల్ని తొక్కేస్తాయని ఏం చేస్తాయి?
వెనకున్నటువంటి వాటిని ఆ సింహాలు అటాక్ చేస్తాయి, ఆ పులులు అటాక్ చేస్తాయి, ఆ హైనాలు అటాక్ చేస్తాయి, ఆ నక్కలు అటాక్ చేస్తాయి. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఎప్పుడే కానీ నేను తక్కువ వాడిను, మీరు ఎప్పుడే కానీ వారు నాకంటే పెద్ద అని చెప్పి ఎప్పుడు అనుకోబాకండి. దేవుడు నిన్ను జ్యేష్ఠ కుమారుడుగా ఉండాలని, ఆయన కుటుంబంలో నీకు ఇష్టమంతా వచ్చిందంతా ఇవ్వాలని ఆయన కోరిక. ఆ కోరికను నెరవేర్చే బిడ్డలముగా మనముందాం, జ్యేష్ఠ కుమారులముగా. ఆయన అనుకుంటున్నాడు, దావీదు నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి అనుకుంటున్నాడు. మనం ఒక దావీదు వలె, ఒక ఇశ్రాయేలు వలె, ఒక ఎఫ్రాయిము వలె మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అందుకే ఒక భక్తుడు అంటాడు, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. మనం ఆయనకి ఇష్టకరంగా ఉంటే మనమే జ్యేష్ఠ కుమారులముగా ఉంటాం. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉందాం. అందుకై మనము గత జీవితాలను ముందు పెట్టుకోకుండా గత జీవితాలను మరచి ముందున్న పరుగు పందెంలో బహుమానము కొరకు పరిగెడదాం. దేవుడు తన మాటలు మనందరి కోసం దీవించునుగాక. ఈ సమయంలో దైవజనులు రోజెస్ గారు ప్రార్థన చేస్తారు.